మీరు ఎప్పుడైనా సబ్మర్సిబుల్ ఫ్లాట్ కేబుల్ చూస్ చేసేటప్పుడు ఒక 3 పాయింట్స్ ఎప్పుడైనా చెక్ చేపియండి. మీరు డీలర్ కి అడగండి ఈ బ్రాండ్ ప్యూర్ కాపరా కాదా, ఎందుకంటే చాలా కంపెనీస్ మార్కెట్ లో వాళ్ళు పాత కాపర్ కాల్చేసి దాంతోనే రీసైకిల్ చేసి మళ్ళీ దాంతోనే కొత్త కాపర్ తయారు చేసి మీకు కేబుల్ అమ్ముతారు. అప్పుడు ఏమైంది, మీ కేబుల్ స్ట్రెంత్ తగ్గిపోతాయి, కేబుల్ విత్ స్టాండింగ్ కెపాసిటీ తగ్గిపోతాయి. దాని కారణం వల్ల మీ ఇంత లక్షల రూపాయలు పెట్టేది మోటార్ కూడా కాలిపోవడానికి ఛాన్స్ ఉంటాయి. సెకండ్ వచ్చేసి పీవీసీ ఇన్సులేషన్. ఆ పీవీసీ ఇన్సులేషన్ దాని బదులు ఉండేది అది స్మూత్ ఉండాలి, షైనింగ్ ఉండాలి, అండ్ అది కాకుండా థిక్ ఉండాలి. ఆ బ్లాక్ కలర్ పీవీసీ ఒకవేళ పీవీసీ సన్నగా ఉన్నాయి అనుకోండి, అయితే ఎండాకాలంలో ఏమైతాయి, మన మోటార్ చాలా ఎక్కువ మనం యూజ్ చేస్తాం, ఎందుకంటే అప్పుడు వాటర్ ఎక్కువ కావాలి కాబట్టి. సో పీవీసీ కూడా కాలిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు కూడా రైతుకి ఏమైతుంది, మళ్ళీ మోటార్ కింద నుంచి బయట తీయాలి, మళ్ళీ కొత్త కేబుల్ పెట్టాలి, మళ్ళీ డబ్బులు ఖర్చు చేయాలి. దానికంటే బెటర్ ఎప్పుడైనా బ్రాండెడ్ అండ్ మంచి కంపెనీది ప్యూర్ కాపర్ తో తయారయ్యే కేబుల్. సెకండ్, పీవీసీ కూడా మంచిగా థిక్ అండ్ బ్లాక్ కలర్ షైనింగ్ ఇన్సులేషన్ ఉంటే రైతుకి ఎప్పుడైనా ఆ కేబుల్ తోని పంప్ కి మంచి సేఫ్టీ ఉంటాయి, అండ్ రైతుకి కూడా లాంగ్ లాస్టింగ్ కెపాసిటీ వస్తుంది పంప్ కి. ఇలాంటి వీడియోస్ కోసం మారెలా అగ్రి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.